ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు శుక్రవారం కదా. ఈరోజు 2 రకాల పూలతో అమ్మవారికి నేను పూజ చేసుకున్నాను. ఏం పువ్వులతో పూజ చేసుకున్నాను మీకు తెలిసిందే కదా. శుక్రవారం అంటే నేను పెట్టిన ముగ్గు, మీరు పాట అన్నీ చూస్తారు మంచిగాను. సో ఈరోజు ఎలా జరిగింది శుక్రవారం పూజ, ఏం ప్రసాదం నైవేద్యంగా పెట్టాను అన్నీ వీడియోలో మీ అందరితోటి నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకవేళ నా ప్రీవియస్ వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ శుక్రవారం అమ్మవారికి చక్కగా పూజ చేసుకున్నాను. ఆ పూజా విధానం ఏంటి అన్నీ వీడియోలో చూడండి మీరు. పూజగా నేను ముందుగానే కుందులు అవి శుభ్రం చేసేసుకుని ఏమేం కావాలో అన్నీ రెడీ చేసుకున్నాను. ఈరోజు విరజాజులతో పూజ చేసుకుంటున్నాను. అలాగే నందివర్ధనాలు కూడాను. విరజాజులు అంటే అమ్మవారికి చాలా ఇష్టంట. సన్నజాజులైన విరజాజులను, అలాగే శివయ్యకి మారేడు దళము. మరి శుక్రవారం కదా, డబ్బులు మార్చుకుంటాను కదా, అందుకని 500 రెడీ చేసుకున్నాను. అలాగే పెరట్లో పూసిన కనక మందారాలను,
గులాబీలు కూడా కోసుకున్నాను. ప్రసాదం ఏమో నేను ఇది చేశాను, రవ్వ కేసరి చేశాను. అలాగే కొన్ని పళ్ళు ఉంటే కూడా అవి కూడా నైవేద్యానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను. పూజగని తడిబట్ట పెట్టేసుకుని అన్నీ సిద్ధం చేసుకుని ఇంకా పూజకి ఏర్పాటు అవుతున్నాను. పూజ సామాన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అంతాను. సో నేను ముందుగా అమ్మవారికి నేను విరజాజి పూలతో చేసుకుంటున్నాను. సువాసిని అమ్మవారికి సువాసన వచ్చే పూలంటే చాలా ఇష్టం అని అమ్మ చెప్తారు. దీనికి ప్రత్యేకంగా కొన్ని వారాల పాటు మల్లెలు, జాజులు, ఈ సన్నజాజులతో పూజ చేసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుందని చెప్పి అమ్మ చెప్పారు. కొన్ని వారాలు అనుకుంటే కనుక. నాకు అది అంతగా ఐడియా లేదు, నేను ఖచ్చితంగా అది కనుక్కుంటాను. సో మా పెరట్లో విరజాజులు బాగా పూస్తున్నాయి కదా, నేను కోసినప్పుడే నిన్న సగం అమ్మవారికి మాల కట్టి కొన్ని పూలేమో మణిద్వీపర్ణానికి, అలాగే నేను అష్టోత్తరంతో 108 పూలు చేసుకుంటున్నాను కదా, దానికి కూడా విడివిడిగా పూలు అట్టి పెట్టుకున్నాను. మాల అమ్మవారికి కట్టి వేశాను. చక్కగా అమ్మవారు దండు చాలా చక్కగా వచ్చింది. చిన్ని పూలు కదా, అష్టోత్తరంతో చక్కగా అమ్మవారి దగ్గర నిండుగా ఉంటాయి. మంచి సువాసన కూడా వస్తాయి కదా ఎలాగోను. అంటే నేను ఆల్రెడీ చాలామంది 108 పూలు చేసుకోవడం ఎలాగని అడుగుతున్నారు. వాటందరికీ ఆన్సర్స్ పెడుతున్నాను. నాకు 108 పూలు 108 రకాలు అయిపోయాయి. మళ్ళీ సరే దొరికినప్పుడు అప్పుడప్పుడు చేసుకోవడం మంచిదే కదా, ఎలాగో శుక్రవారం పూట మనం ప్రత్యేకంగా పూజ చేసుకుంటాం అమ్మవారికి, దొరికినప్పుడు చక్కగా చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. మణిద్వీపర్ణాల పూజ కూడా అందరూ అడుగుతున్నారు, 9 సార్లు చదవాలా, 9 రకాలు చేయాలనని. పువ్వులు ఎప్పుడు దొరికితే అప్పుడు చేసుకోవచ్చు. శుక్రవారం అనే లేదు, సోమవారం దొరికినా చేసుకోవచ్చు. ఒక రకం పువ్వులు 32 పువ్వులు ఉంటే చాలు. గులాబీలు అవి కనుక 32 పువ్వులు ఉంటే ఒక్కసారి చదువుకుని మనం 32 పువ్వుల్ని అమ్మవారికి సమర్పించడమే. ఎన్ని రకాలు అలా ఇప్పుడు గులాబీలు 32, మందారాలు 32, అలా 32లో ఎన్ని రకాలు ఉంటే అన్ని పూలు చేసుకుని అన్నిసార్లు చదవాలి. అంటే ఒక రకం పువ్వుకి ఒకసారి, అంటే 32 స్తోత్రాలకి 32 పువ్వులు. అలా మనకి ఎన్ని రకాల పువ్వులు అవైలబుల్గా ఉంటే అన్ని రకాలు చేసుకోవచ్చు. అలాగే ఏ రోజైనా చేసుకోవచ్చు. తులసి దళాలతో చేసుకోవచ్చు అని అడిగారు. నేను ఒకసారి అవునన్నాను కానీ తులసి దళాలతో 32 పూలు చేసుకోకూడదు. ఇది 32 పువ్వులు మణిద్వీపర్ణాల పూజ కాబట్టి. మామూలుగా మనం తులసి దళాలతో అష్టోత్తరం చేసుకుంటారు. బిల్వాటవి మజ్జల సహస్రోదే సహస్రపత్రే సుఖ సన్నివిష్టం అని చెప్పి అమ్మవారిది తులసి దళాలతో చేసుకునే అష్టోత్తరం కూడా ఉంటుంది. దానికైతే చేసుకోవచ్చు మనం. 108 పూలు 108 అష్టోత్తరం చదువుకున్నప్పుడు తులసి దళాలతో చేసుకోవచ్చు, కానీ మణిద్వీపర్ణంతో 108 తులసి దళాలు చేయకూడదు. అంటే చెయ్యరు 32 పువ్వులు కాబట్టి చెప్పాను నేను. అలాగే నేను విరజాజి పూలు మణిద్వీపర్ణంతో చేసుకున్నాను. అలాగే మామూలుగా అష్టోత్తరంతో కూడా చేసుకున్నాను. మామూలుగా ఈ పూజలు చూసుకున్నప్పుడు ఏంటంటే మనం కొంచెం తలస్నానం అది చేసుకుంటాం కదా. అంటే ముందు రోజు నాన్ వెజ్ తినక మేము తలస్నానం చేయాలని అడుగుతున్నారు. ఖచ్చితంగా తింటాం కాబట్టి మనం తలస్నానం చేసుకుంటేనే మనకి చక్కగా అనిపిస్తుంది కదా. అది పెద్ద సమస్య ఏం కాదని అనుకుంటున్నాను నేను. చేసుకునే చక్కగా మనం మంచిగా చేసుకుంటే మనకి ఇంకే గిల్టీ ఫీలింగ్, అంటే అయ్యో ఇలాగా అలాగని టెన్షన్ అనిపించదు అంతేను. నేను విరజాజి పూలు అయిపోయాక అలాగే నేను నందివర్ధనాలు కూడా చెప్పాను కదా, మొన్న చెట్టు చూపించినప్పుడు నక్షత్రాల చుట్టూ నిండా పువ్వులు అసలు కోస్తే 150-200 పూలు ఈజీగా వస్తాయి. నాకు ఒక్కరోజే 108 పూలు వచ్చాయి. ఇంకా చిన్న చిన్న మొగ్గలు అవి చాలా ఉన్నాయి. సో అమ్మవారికి చక్కగా తెల్లవి పూలతోటి 108 పూలు చేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు. పట్టక కింద వెండి ప్లేట్లు అమ్మవారు ఉన్న ప్లేట్లో పట్టలేదని కింద కూడా నేను పువ్వులు వేసుకున్నాను. చాలామంది అడుగుతున్నారు నన్ను, పేపర్ వేసుకోవాలి కదా, అది వేసుకోవాలి కదా అని. న్యూస్ పేపర్లో అస్సలు వేయకూడదు అంటారు. ఎందుకంటే దాంట్లో ఏవో ఒక బ్యాడ్ న్యూస్ ఉంటాయి తప్ప, ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది తప్ప, దాన్ని దేవుడి కింద పెట్టడం కన్నా చక్కగా గ్రానైట్ మీద శుభ్రంగా నేను శంకు చక్రాలు పద్మం వేసుకున్నాను. దాని మీద పెట్టుకుంటున్నాను దేవుడు. ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఎలా కుదిరితే అలా పెట్టుకోండి. నేనైతే నా చేతులతో చక్కగా ముగ్గులు వేసి పెట్టుకున్నాను. ఇంతకన్నా మంచిగా ఉంటుందో నేను అనుకోవట్లేదు. నాకైతే ఇది నచ్చింది, నేను ఇలాగే వేసుకున్నాను. మీరు ఎవరైనా న్యూస్ పేపర్ మీ ఇష్టం, మీకు ఎలా వేసుకోవాలంటే అలా వేసుకోండి. నేనైతే డైరెక్ట్ గ్రానైట్ మీదే పెట్టుకున్నాను. అలా పెట్టుకోకూడదని ఏమీ లేదని అనుకుంటున్నాను నేనైతేను. అలాగే చెప్పాను కదా, అమ్మవారికి మంచిగా ప్రసాదం పళ్ళు, మామిడి పళ్ళు, అరటిపళ్ళు ఇవి అన్నీ నైవేద్యం అమ్మవారికి సమర్పించాను. అలాగే మీకు తెలిసిందే కదా, చిన్న హారతి పట్ట విందాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు. పేరు
జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభూ పేరుగుచ్చు సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. పిరుదూరినప్పుడే పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు. పతి పెరరేచినిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిదానమైన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.